టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలోని ప్రతి టెక్ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్నాయి. తాజాగా $1 ట్రిలియన్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఏకంగా 9,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 4% మంది ఉద్యోగుల్లో కోత విధించింది. వారిలో ఇంజనీర్లు, మార్కెటర్స్, డిజైనర్లతో పాటు డెవలపర్లు కూడా ఉన్నారు. ఒకరిని కూడా వదలకుండా కంపెనీ పింక్ స్లిప్లు అందజేసింది. ఉద్యోగులపై వేటు ఎందుకు వేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతోందని సమాధానం చెప్తోంది మైక్రోసాఫ్ట్. మరి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగాలు లభిస్తాయా అంటే లభిస్తాయంటున్నారు టెక్ రంగానికి చెందిన నిపుణులు. వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు అన్ని టెక్ దిగ్గజాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోతున్నాయి. దీంతో దాదాపు అన్ని టెక్ కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధించే పనిలో పడ్డాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా 9,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 4% కోత విధించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఇంజనీర్లు, మార్కెటర్లు, డిజైనర్లు, డెవలపర్లు కూడా ఉన్నారు. ఏ ఒక్కరిని వదలకుండా కంపెనీ ఉద్యోగుల్లో కోత విధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ, సుమారు $1 ట్రిలియన్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో కోత విధించడాన్ని సమర్థించుకుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీలో తన స్థానాన్ని పటిష్టపరచుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు మారిపోవాల్సి వస్తోందని, అందుకే ఉద్యోగుల్లో కోత విధించి కొత్త ఉద్యోగులను తీసుకుంటోందని వివరించింది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐపై టెక్ రంగానికి చెందిన కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఏఐతో పాటు డేటా సెంటర్లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటి వరకు మనుషులపై పెట్టిన పెట్టుబడులు ఇక నుంచి యంత్రాలపై పెట్టాల్సి వస్తోంది. కేవలం మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాదు, గూగుల్, మెటా, అమెజాన్ లాంటి కంపెనీలు కూడా ఏఐకి మారిపోతున్నాయి. తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున కోత విధిస్తున్నాయి. అయితే ఏఐ వల్ల పెద్ద ప్రమాదం ముంచుకొచ్చినా అదే సమయంలో కొత్తగా ఉద్యోగాలు పుట్టుకొస్తాయని ఐటీ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా విడుదల చేసిన నివేదికలో టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల కోల్పోతున్న ఉద్యోగులతో పాటు కొత్త ఉద్యోగులు కూడా పుట్టుకు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. ఏఐ వల్ల 9 మిలియన్ ఉద్యోగులు కోల్పోతే అదే సమయంలో 2030 నాటికి 11 మిలియన్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజా నివేదికలో వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే కోల్పోయిన ఉద్యోగాల కంటే ఎక్కువగా ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏఐ వల్ల ఐటీ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకున్నా అదే సమయంలో ఏఐకి సంబంధించిన కొత్త ఉద్యోగాలు గత 4 సంవత్సరాల్లో 74% పెరిగాయి. అయితే ఏఐలో కొత్తగా పుట్టుకువచ్చే ఉద్యోగాల విషయానికి వస్తే బిల్డర్స్, ఆర్టిఫిషియల్ ఇంజనీర్స్, ఎంఎల్ డెవలపర్స్, డేటా సైంటిస్టులు, ఇంటర్ప్రెటర్స్, ఏఐకి సంబంధించిన యంత్రాలు తయారు చేసేవారు, ఇంటర్ప్రెటర్స్, ప్రోడక్ట్ మేనేజర్స్, డిజైనర్స్, ప్రాంప్ట్ రైటర్స్ వీరంతా యంత్రాలకు మనుషులకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తారు. వీరితో పాటు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఏఐ ఆడిటర్స్, అలానే చాట్ బాక్స్ కాపీ రైటర్స్, స్టోరీ టెల్లర్స్, మార్కెటింగ్ స్ట్రాటజిస్టులతో లాంటి వారికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీరందరినీ పక్కన పెడితే మరో రకం ఉంటారు. వారిని హైబ్రిడ్స్ అంటారు. అంటే వీరు ఏఐతో పని చేయకపోయినా పరోక్షంగా ఏఐతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వారి విషయానికి వస్తే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్తో పాటు టీచర్లు కూడా పరోక్షంగా ఏఐ పైనే పని చేయాల్సి వస్తుంది. అయితే నిపుణుల సలహా ప్రకారం చూస్తే గూగుల్లో పరిశోధిస్తే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా కావాలో తెలుసుకోవచ్చు. అయితే ఇన్ని సంవత్సరాల పాటు ఒకే ఉద్యోగానికి అలవాటు పడి అకస్మాత్తుగా కొత్త ఉద్యోగంలోకి మారాలంటే కాస్త ఇబ్బందికరమే. ముందుగా ఏఐ అంటే ఏంటో బేసిక్గా తెలుసుకుంటే మంచిది. ఏఐలో నిపుణులు కావాల్సిన అవసరం లేకపోయినా ఫండమెంటల్గా కొంత పరిజ్ఞానం ఉంటే చాలు. అలాగే డేటా లిటరసీ, డేటాను ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో తెలుసుకోవాలి. దీంతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి. స్టోరీస్ ఎలా రాయాలో తెలుసుకోవాలి. ఎందుకంటే మానవుల మాదిరిగా యంత్రాలు ఆలోచించలేవు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పలు రంగాల్లో కొత్త అవకాశాలు లభించకుండా పోవు. కాబట్టి ఇప్పటి నుంచే ఐటీ రంగానికి చెందిన వారు ఏఐలోని ఇతర రంగాల్లో శిక్షణ తీసుకుంటే ఉద్యోగాలకు ఢోకా ఉండదంటున్నారు నిపుణులు.
అయితే అసలు వాస్తవం ఏమిటంటే మానవుల స్థానంలో యంత్రాలు ప్రత్యామ్నాయం కావు. యంత్రాలను తయారు చేసేది మానవుడే, వాటిని నడిపించేది మానవుడే. అయితే మారుతున్న టెక్నాలజీ ప్రకారం కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మార్కెట్లో నిలదొక్కుకోగలరు. ఇక ఏఐ పూర్తి స్థాయిలో రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఏఐ టెక్నాలజీకి సంబంధించిన కొత్త కోర్సును నేర్చుకోవడానికి సమయం ఉంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నిలదొక్కునే అవకాశాలుంటాయని చెబుతున్నారు ఐటీ రంగానికి చెందిన నిపుణులు. ఇక ఏఐ రంగంలో కూడా పెద్ద ఎత్తున నిపుణులు కావాల్సి వస్తోంది. దీనికి కంపెనీలు సుమారు $100 మిలియన్ ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఈ అవకాశాన్ని ప్రస్తుతం ఇండియాకు చెందిన ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థి దక్కించుకున్నాడు. మార్క్ జుకర్బర్గ్కు చెందిన మెటా ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేసే నిపుణులకు $100 మిలియన్ ఆఫర్ చేసింది. ఇండియాకు చెందిన ట్రాపిట్ బన్సల్ మెటాకు చెందిన ఓపెన్ ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ యూనిట్లో చేరినట్లు మంగళవారం నాడు ఎక్స్లో పోస్ట్ చేశారు. మెటాలో చేరినందుకు థ్రిల్లింగ్గా ఉందన్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మెన్ కూడా $100 మిలియన్ బోనస్ ఆఫర్ చేసిన మెటాలో ట్రాపిట్ బన్సల్ చేరారని తెలిపారు. ఇదిలా ఉండగా బన్సల్ విషయానికొస్తే ఐఐటి కాన్పూర్ గ్రాడ్యుయేట్ 2022లో ఓపెన్ ఏఐలో చేరారు. కంపెనీ ఈ స్థాయికి ఎదగడానికి బన్సల్ కృషి కూడా ఉంది. బన్సల్ బ్యాక్గ్రౌండ్ విషయానికొస్తే మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు. ఇక అతని పరిశోధనల విషయానికొస్తే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఎన్ఎల్పి, డీప్ లెర్నింగ్, మెటా లెర్నింగ్ అని చెబుతున్నారు. కాగా అతడు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సెస్ ఇన్ కంప్యూటర్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ అమ్హెట్స్ నుంచి చేశారు. అలాగే పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ అదే యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు. అలాగే రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఐఐఎస్సి బెంగళూరు, ఫేస్బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్లో పూర్తి చేశారు. 2017లో గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు 4 నెలల పాటు ఓపెన్ ఏఐ ఇంటర్న్షిప్ చేశారు. అటు తర్వాత ఆయన ఫుల్ టైం ఓపెన్ ఏఐలో మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్గా జనవరి 2022లో చేరారు. కాగా బన్సల్ 01 మోడల్కు ఆయన సహ సృష్టికర్తగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ను బట్టి తెలుస్తోంది. ఇటీవలే ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మెన్ మెటా $100 మిలియన్ ప్యాకేజీ ఇచ్చి తమ రీసెర్చర్లకు గాలం వేస్తోందని ఆరోపించాడు. ఈ విషయాన్ని ప్రైమ్ 9 కూడా ప్రసారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆల్ట్మెన్ ఆరోపణలను మెటా సీఈఓ ఆండ్రా బోస్ట్ వర్త్ తిప్పికొట్టారు. ఆల్ట్మెన్ గోరంతలను కొండంతలు చేసి చెబుతున్నాడని మండిపడ్డారు. అందరికీ $100 మిలియన్ ఎలా ఇస్తామని ఆయన ఆల్ట్మెన్ను నిలదీశారు. మొత్తానికి మెటా గాలానికి బన్సల్ చిక్కాడు. మరి రాబోయే రోజుల్లో మెటా ఎంతమందికి గాలం వేస్తుందో చూడాలి. అయితే జుకర్బర్గ్ మాత్రం మంచి అభ్యర్థి లభిస్తే $300 మిలియన్ వరకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెబుతున్నాడు. మరి ఇండియాకు చెందిన విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో హవా నడిపిస్తున్నందుకు భారతీయులందరికీ గర్వకారణమే కదా.